హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్ లక్కమాంబ పార్ట్ 108. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నేను వస్తే నీకేమైందిరా, నీ సొమ్ము ఏమైనా గుంజుకున్నానా అంటుంది కోపంగా సులోచనమ్మ. అది కాదమ్మమ్మా, మీరిద్దరూ టైంకి బీపీ టాబ్లెట్, షుగర్ టాబ్లెట్లు వేసుకోవాలి. మళ్ళీ అంత దూరం వస్తే నీకు ఇబ్బంది అవుతుంది కదా అన్నాడు ఏం చెప్పాలో తెలియక బంటి. ఆ విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా? అందుకే అన్నీ ప్యాకింగ్ చేసుకున్నాను అంటూ ఒక బాక్స్ చూపించి, అలాగే పనిలో పనిగా బేకరీ దగ్గర నువ్వు కారెక్కేటప్పుడు కొంచెం చిరుతిండ్లు కూడా తినడానికి తీసుకున్నా, డిక్కీలో తగలడ్డాయి. నువ్వేం భయపడకు. నా మనవణ్ణి ఆగానికి అంత పెద్ద ఉద్యోగం నుంచి తీయిస్తాడా ఆ దాక్కున్న సోంబేరిగాడు? వాణ్ణి కాల్చి కాకులకు, నరికి గద్దలకు వెయ్య, వాడి పిండాన్ని పిచ్చుకలకు వెయ్య అంటూ తిట్ల దండకం చదువుతుంది సులోచనమ్మ. ఆ మాటకి కళ్ళు తేలేశాడు బంటి. ఎంత ముందు చూపు అమ్మమ్మకి! ఒక రౌడీ డెన్ కి వెళ్తూ హాలిడే ఎంజాయ్ చేయడానికి పిక్నిక్ కి వెళ్ళినట్లు అన్ని సరుకు సామాన్లు తీసుకుని బయలుదేరింది అనుకుంటూ తనలో తానే పిచ్చిగా నవ్వుకున్నాడు బంటి. వాడిని అక్కడికి వెళ్ళాక ఉతికి ఆరేసి ఉప్పు వేసి ఊరబెట్టకపోతే నా పేరు సులోచనమ్మే కాదు అంటూ కోపంగా సులోచనమ్మ. అమ్మ, ఆవేశం పనికిరాదు. ముందుగా వాణ్ణి మాటలతో మార్చాలి. కానీ వాడు వినని పక్షంలోనే ఆయుధాన్ని వాడాలి. ముందుగా వాడికి మనం మంచి మాటలు 4 చెప్పి బుద్ధి చెప్పాలి అన్నాడు పెద్ద మేధావిలా గురునాథం. ఓరిని వేషాలో ఒకరిని మించి ఒకరున్నారు. ఎవరికి చెప్పాలో తెలియట్లేదు. మొత్తానికి ఒరేయ్ బంటిగా, నీ బతుకు బ్యాచిలర్ గానే బలయ్యేలా ఉందిరా అనుకుంటూ పైకి చూసుకున్నాడు బంటి. అంతకంటే తన గోడు వినేవాళ్ళు అక్కడ ఎవరూ లేరు మరి. అయిపోయిందన్నా, చెప్పా కదా. నువ్వు నా మాట వినకుండా మంచితనానికి పోయినావు. వాడు మాటలతో మారే రకం కాదు. చాలా కనుక్కున్నా వాడి గురించి. మొత్తానికి నువ్వు సంతోషంగా ఉన్నావు. నాకు అదే చాలు. అయినా వాడికి ఎంత ధైర్యం ఉంటే నీ మాటని కాదు అంటాడు? అలా కాదు అన్నాక అలా ఎలా వదిలేస్తాను నేను వాడిని? ఒక పక్క ఉద్యోగం పోయింది. అనిత పాప ఇంటికి వచ్చి నీకు అల్లుడిగా చేసుకుంటానంటే ఒప్పుకోలేదు. వాడు 2 రకాలుగా జీవితంలో వెనకబడినట్లే. ఇప్పుడు చూడు ఎందుకు పనికిరాని వాడిలాగా జీవితంలో మిగిలిపోతావాడు. సరే, వాడి గురించి ఎందుకు? నువ్వైతే హ్యాపీగా ఉన్నావు కదా, అది చాలు నాకు. నీ కళ్ళల్లో ఆనందం చూడాలని కదా ఇదంతా చేశాను అని అటువైపు నుంచి మాటలు విని, అవునన్నా, ఈ రోజే నైట్ వెళ్ళిపోతానన్నా. ఇక సావిత్రి దొరికేసింది. ఆ మందలో వేసి పార్సల్ చేసి వెంటనే నా మనుషులతో ఇక్కడి నుంచి వెళ్ళిపోతానన్నా. కానీ వెళ్తూ వెళ్తూ నా మార్క్ డిపార్ట్మెంట్ మీద వదిలి వెళ్తా. నేనేంటో వాళ్లకు తెలిసేలా చెయ్యడానికే. ఒకసారి మనస్ఫూర్తిగా ఆ శౌర్యగాన్ని కొట్టించి మరీ వెళ్తా. ఎందుకంటే మళ్ళీ ఇక్కడికి రావాలి కదా. వచ్చాక నా దందలో నేనుంటా. అప్పుడు ఎవరు నన్ను ఎదిరించకూడదు. అంటే కనీసం నువ్వు ఏ మంత్రి సీట్లోకో వచ్చే వరకు నేను వేరే స్టేట్లో ఉంటాను. నువ్వు బేఫికరుండు. నా ఠికానా మాత్రమే కాదు, సెటప్పు గెటప్పు పేర్లు గట్రా అన్నీ మార్చేస్తా. నేనేంటో నీకు తెలీదా అన్నా? సరే అన్నా. బయట మనోళ్ళు పండగ చేసుకుంటుండ్రు. చూసినావు కదా, లొల్లి చేస్తుండ్రు. ఒక్కడిని కొట్టడానికి అంతమంది. మామూలోళ్ళని బాగా తక్కువ కొడతారన్నా. కానీ పోలీసులను కొట్టడంలో ఎక్కడలేని ఉత్సాహం వస్తుందో ఏమో. చూడు ఎలా అరుస్తున్నారో, వీళ్ళే తన్నులు తిన్నట్లుగా. సరే, పొయ్యి వాళ్ళని కొంచెం ఆపుతా. మళ్ళీ ఆ మాజీ పోలీస్ చేస్తే అదొక కేసు అవుతుంది. ఇప్పటికే నెత్తి మీద వెంట్రుకల కన్నా కేసులు మస్తు అయిపోయినాయి అనుకుంటూ ఫోన్ కాల్ కట్ చేశాడు కాశీ. ఏమైంది సావిత్రి, అట్లా సైలెంట్ గా ఉన్నావు? కోపం వచ్చిందా? ఏం చేయాలి బిడ్డ, నా చేతిలో ఏమీ లేదు అంటూ ముందుకు అడుగు వేస్తుండగా సావిత్రి కూడా వెనకే వస్తుంది కాశీకి. కాశీ చాలా సంతోషంగా డోర్ అయితే ఓపెన్ చేశాడో లేదో, ఆ డోర్ ఎదురుగా ఒక చైర్లో శౌర్య
వాళ్ళంతా బ్లడ్ బ్లడ్ అయి కనిపించాడు. ఆ సీన్ చూసి కాశీకి చాలా సంతోషం వేసింది. ఏరా ఎలా ఉంది ఇప్పుడు? పొగరు అణిగిందా నీది? అని అడిగాడు చాలా పొగరుగా కాశీ. లేదు, కానీ చాలా సమ్మగా ఉంది. ఇంకా కావాలనిపిస్తుంది, కానీ ఓపిక లేదు అన్నాడు అన్ని దెబ్బలతో ఉన్న శౌర్య చాలా మత్తుగా. అంతేనా? అప్పుడే అలసిపోయినావా? 10 నిమిషాలు కాలే అన్న కాశీ మాట కంప్లీట్ కాలేదు. బిలబిలమంటూ ఓ 10 మంది వరకు కాశీ ఉన్న గదిలోకి పరిగెత్తుకొచ్చారు. కాశీని దొబ్బుకుంటూ మరి. వాళ్ళు ఫోర్సుగా వచ్చి తాకడంతో కాశీ పడబోతే సావిత్రి వెనక నుంచి 2 చేతులు వేసి పట్టుకుంది పడకుండా. ఆ వచ్చిన వాళ్ళు తన మనుషులే కావడంతో కాశీ కాస్త షాక్ అయ్యాడు. అసలు నేను సరిగ్గా చూశానా అనుకుంటూ అప్పుడు బయటికి వచ్చి చూశాడు. అప్పుడు గాని సీన్ అర్థం కాలేదు కాశీకి. కాశీ చేతిలో ఒక హాకీ స్టిక్ పట్టుకొని నవ్వుతున్నాడు. ఆ నవ్వులో ఏదో విజయగర్వం కనిపించింది. శౌర్యకి ఎదురుగా చూశాడు. అప్పుడు అక్కడ చూసిన దృశ్యంతో కాశీ నోట మాట రాలేదు. తన మనుషులు కింద పడి దెబ్బలు తిని వల్లంతా రక్తంతో కాళ్ళు చేతులు విరిగి నడుం మెడ పట్టుకొని చేప పిల్లల్లా గిలగిలా కొట్టుకుంటున్నారు. రేయ్, ఏం చేశావురా మా వాళ్ళని? ఏం చేశావురా అంతలా కొట్టేశావు? ఏంట్రా నువ్వు మనిషివేనా అని కాశీ అరుస్తున్నాడు. శౌర్య వెనుక వైపు చూసి ఇంకా షాక్ అయ్యాడు. అప్పటి వరకు బందీలుగా ఉన్న పోలీస్ మొత్తం కౌశిక్తో సహా శౌర్య వెనక నిలబడి ఉన్నారు. అతడి సైన్యంతో అతన్ని అలా చూస్తే ఒక క్షణం చెమటలు పట్టేశాయి కాశీకి. ఇక వాళ్ళందరి కళ్ళల్లో కోపం. అది ఎర్రగా మారి కాశీని కాల్చేసేలా చూస్తున్నాయి ఆ చూపులు. ఇక శౌర్య కాశీని చూసి నవ్వుతూ, ఏరా, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఇలాంటిదొకటి జరుగుతుందని. ఏమన్నావురా? నా పని అయిపోయిందా? ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు నీకనిపిస్తుందా నీ పని అయిపోయింది, నీ వెనకాల ఉన్నవాడి పని కూడా అయిపోయిందని అనిపిస్తుందా? ఇది ట్రైలర్ మాత్రమే. మూవీ ఇంకా చాలా ఉందిరా కాశీ అంటూ శౌర్య కాశీ ముందుకు వెళ్ళి నిలబడ్డాడు. అప్పుడు కాశీ గుటకలు మింగుతూ భయంగా 2 అడుగులు వెనక్కి వేశాడు. శౌర్య అంటే అతనిలో భయం పుట్టింది. ఇప్పటి వరకు ఏంటో అనుకున్నాడు. కానీ ఇప్పుడు శౌర్య అంటే ఏంటో వాడికి తెలిసి వచ్చింది. అసలు అనుకోలేదు ఇలాంటిది ఒకటి జరుగుతుందని. కాశీకి నోట మాట రావడం లేదు. అప్పటి వరకు పుల్లిలా గాండ్రించిన కాశీ ప్రస్తుతం సిచ్యువేషన్ లో పిల్లిలా మారిపోయాడు. నీతి న్యాయం ధర్మం వదిలేసి స్వలాభం కోసం స్వార్థంగా ఆలోచించే వ్యక్తుల దగ్గర మోచేతి నీళ్లు తాగుతూ బ్రతకడానికి దగుల్బాజీ లత్కోరు పనులు చేసే నీకే అంత గౌరవం ఉంటే చట్టానికి న్యాయానికి ధర్మానికి నీడలా కాపలా కాస్తూ రాత్రి పగలు అని తేడా లేకుండా నిద్రాహారాలు మాని తల్లిదండ్రులు తోడబుట్టిన వాళ్ళు భార్యా బిడ్డలని వదిలి పండుగ ఫంక్షన్స్ పక్కన పెట్టి కేవలం జన సంరక్షణ కోసం సేవ చేసే మా పోలీసులకు ఎంత ఉండాలిరా అని అడిగాడు శౌర్య. ఆ మాటలకి జవాబు ఇవ్వకుండా కాశీ, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు శౌర్య. మమ్మల్ని కొట్టి చాలా తప్పు చేస్తున్నావు. అనుభవిస్తావు నువ్వు అంటూ చెయ్యి చూపించి బెదిరించాడు కాశీ. కానీ అంతకంతా బెదిరిపోతున్నాడు అతను. అది అతని మాటలో తెలిసిపోతుంది. అది చూసి శౌర్య గట్టిగా నవ్వాడు. అలాగే మిగతా పోలీసులు కూడా నవ్వారు. నువ్వు మమ్మల్ని ఇప్పుడు ఏమీ పీకలేవు. అనవసరంగా మాతో పెట్టుకోకు, కామ్గా సరెండర్ అయిపో అన్నాడు వెనక నుంచి కౌశిక్. అది అసలు కుదరదు, నా గురించి మీకు తెలీదు అని కాశీ అని. ఒరే పిరికి పందల్లాగా ఇలా పడిపోయారేంట్రా? మీరు ఏంట్రా లోపలేం చేస్తున్నారా? రండి బయటికి, వీళ్ళని కొట్టండి అన్నాడు కాశీ లోపల దాక్కున్న తన మనుషుల్ని పిలుస్తూ. వద్దన్నా, మేము సరెండర్ అయిపోతాం. జీవితాంతం జైల్లో బతుకుతాం. మాకు ఆ బతుకు వద్దు. ఆ ఇన్స్పెక్టర్ శౌర్య మామూలుగా కొట్టట్లేదు. ఆయన కొట్టిన కొట్టుడుకు జీవితాంతం మేము మామూలుగా బతకలేం. బ్రతికుంటే బస్టాండ్ లో బఠానీలు అమ్ముకొని బతుకుతాం, కానీ ఆ బతుకు మాకు వద్దన్నా అంటూ ఏడుస్తూ అరుస్తున్నారు లోపల నుంచే రౌడీలు. ఇక ఏం చెయ్యాలో అర్థం కాలేదు కాశీకి. అప్పుడే వాళ్ళ ఆలోచనల్ని డిస్టర్బ్ చేస్తూ ఒక సౌండ్ వినిపించింది. అందరూ అటువైపు చూశారు. బావా, నిన్ను పడుకుంటాను. ఈ రాక్షసులతో నిన్ను ఎలాగైనా నేను విడిపించుకుంటాను బావా
నిన్ను కాపాడుకుంటాను అని అరుస్తూ మరి అప్పుడే ఒక కారు ఆ భవంతి డోర్లు బద్దలు కొట్టుకొని లోపలికి దూసుకువచ్చింది. ఇన్నోవా కార్. లక్కీ అండ్ టీమ్‌తో. కార్‌ని బ్లేడ్ ఉమా డ్రైవింగ్ చేస్తూ నేను వచ్చేసాను సావిత్రి అని రొమాంటిక్‌గా అరుస్తున్నాడు. ఇక అతని పక్కన బంటి ఉన్నాడు. ఇంకా సెంటర్ సీట్లలో నిలబడి టాప్ నుంచి బయటికి చూస్తూ లక్కీ పక్కన కయ్యూమ్ పెద్ద పెద్ద కర్రలు పట్టుకొని అరుస్తున్నారు. అది చాలదన్నట్లు వెనక సీట్లో సులోచనమ్మ, గురునాథంతో పాటు టీవీ 66 టీం మరో ఇద్దరు కూడా కనిపించారు. వాళ్ళని చూడగానే కౌశిక్ హ్యాపీ అయిపోయాడు. నవ్య గుర్తుకొచ్చింది. ఇంకా ఆ సిచ్యువేషన్ కూడా మర్చిపోయాడు. అందరూ కూడా నవ్వేశారు ఆ సీన్ చూసి. కానీ శౌర్యకి కోపం వచ్చింది లక్కీ పైన. వాళ్ళు పరధ్యానంగా ఉండడంతో వెంటనే కాశీ తన బుద్ధి బయట పెడుతూ పక్కనే ఉన్న సావిత్రి హెడ్‌కి రివాల్వర్ పెట్టి పక్కకి లాక్కుపోతున్నాడు. చాలా భయపడిపోయింది సావిత్రి అని అరుస్తూ. అప్పుడు అందరూ తనకేసి చూశారు. ఒరేయ్ కాశీ అంటూ అటాక్ చేయడానికి శౌర్య అండ్ టీం కాశీ మీదికి వెళ్ళగానే కాశీ మాత్రం ఏమాత్రం నా దగ్గరికి వచ్చినా సావిత్రిని లేపేస్తాను. మర్యాదగా నాకు దారి వదలండి. నేను బయటికి వెళ్ళాలి అన్నాడు కాశీ. ఒక పక్క భయపడుతూనే గట్టిగా శవాన్ని చూస్తూ మరీ చెప్తున్నాడు. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.